వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఒక రాజ్యంలో ఒక రాజుగారికి ఒకరోజు తన చేయి తెగుతుంది, కట్ అవుతుంది. సో కట్ కాగానే ఇంకా రాజ్యంలో అందరూ అయ్యో రాజుగారి చేయి తెగింది అని రకరకాల సేవలు చేస్తూ బాధపడుతూ సో దొంగ వినయాలు నటిస్తూ రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. పాపం రాజు వాళ్ళ మంత్రి మాత్రం సరే రాజుగారు మీ చేయి తెగింది, ఏది జరిగినా మన మంచికే అని అంటాడనమాట. అంటే రాజుగారి కోపం వస్తుంది. ప్రపంచంలో అందరికీ నా మీద బాధేస్తుంది, నువ్వు ఏంది అంత సింపుల్గా ఏది జరిగినా మన మంచికే అంటావు, అరే ఈ మంత్రిని లోపలేయండి రా అని మంత్రిని లోపలేస్తాడు. అయిపోతుంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఒక 3-4 రోజులకి రాజుగారు వేటకెళ్తారు. వేటకెళ్ళినప్పుడు ఈ రాజుగారు ఒక మానవ మృగాలు ఉంటారు కదా, ట్రైబల్స్, ఆ ట్రైబల్స్ లేకపోతే నరమాంస భక్షకులు అంటాం కదా, వాళ్ళకి దొరుకుతాడు. దొరికినప్పుడు వాళ్ళేమో ఈయన రాజుగారిని బలిద్దాం అనుకుంటారు. బట్ హవెవర్ బలిస్తాం అన్నప్పుడు వాళ్ళది ఏంటంటే ఆచారము, శరీరం మీద ఎటువంటి గాయం ఉండకూడదు. బలి ఇవ్వబోయే వ్యక్తికి వాళ్ళు ఎటువంటి శరీరం మీద గాయం ఉండకూడదు అనమాట. కానీ రాజుగారికి శరీరం మీద గాయం ఉంది కదా, వాళ్ళు చూసి లాస్ట్ మినిట్లో చూసి అరే ఈయనకి వేలు తెగింది, ఈయన మనకి బలికి పనికిరాడు, పంపించేసేయండి అని పంపించేస్తాడు. రాజుగారు మీ టైం బాగుంది, ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేస్తాడనమాట. అమ్మ రాజుగారు చాలా హ్యాపీగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాపస్ వస్తాడు. వచ్చి లక్కీగా అమ్మ ఇది నయమేంద్ర బాబు, నా చేయి దిగడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను అని అనుకొని ఇమ్మీడియట్గా రియలైజ్ అయ్యి నేను ఆ రోజు వాడిని లోపల వేసాను కదా, ఆ రోజు ఏది జరిగినా మన మంచికే అన్నాడు, ఇదే కావచ్చు మన మంచి, పాపం అనవసరంగా మంత్రి గారిని లోపల వేసిన అని చెప్పి మంత్రి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మంత్రి నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు, నేను లోపల వేసాను, ఐఎమ్ వెరీ సారీ, నన్ను ఇప్పుడు ఇట్లా జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పి అంటాడు అనమాట, లక్కీగా నాకు చేయి కోసుకుంది కాబట్టి నేను తప్పించుకున్నా, మరి నీకేం జరిగింది, నేను లోపలేసా కదా, 4-5 డేస్ నుంచి నేను లోపలేసాను అంటే మంత్రి గారు అంటారు, రాజుగారు మీరు నేను లేను కాబట్టి మీరు ఒక్కరు వెళ్ళారు, నేను కూడా ఉండుంటే నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు, అప్పుడు ఏమయ్యేది, మిమ్మల్ని వదిలేసి నన్ను పట్టుకునేవాళ్ళు, సో నేను అయిపోతా, సో మీరు నన్ను లోపలేయడం కూడా నాకు మంచి జరిగింది, నాకు ఏది జరిగినా మన మంచికే అనేది, మీకు మంచి జరిగింది నాకు మంచి జరిగింది, సో మొన్న మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఇద్దరికి మంచి జరిగింది అంటే అప్పుడు రాజుగారికి అర్థమవుతుంది ఏది జరిగినా మన మంచికే అని. ఇది స్టోరీ అనమాట. ఇది మనం ఎవ్రీడే కనబడితే ఉంటుందండి మనకు. ఆ టైంలో వి విల్ ఫీల్ సాడ్, అరే ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది అని మనము చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. నేను నా ఎగ్జాంపులే చెప్తా. నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు నాకు 8th కంపెనీ వచ్చింది. 8th కంపెనీ, మంచి మంచి కంపెనీలు స్టార్టింగ్లో చిన్న చిన్న కంపెనీలు అన్నీ పోయాయి, చాలా బాధపడ్డాను. కానీ 8th కంపెనీ, ఇంకా 8th కంపెనీ అప్పుడు నేను అలసిపోయా. పెద్ద కంపెనీ, వెరీ బిగ్ కంపెనీ. ఐ వాస్ ప్లేస్డ్ ఇన్ ద కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్. అప్పుడు 5 లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉండే. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ బ్యాక్ దెన్. అయితే నాకు చిన్న చిన్న కంపెనీలు పోయినప్పుడేమో నేను బాధపడ్డాను. ఎప్పుడైతే నాకు పెద్ద కంపెనీ వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది, అంటే దట్ వాజ్ వన్ ఆఫ్ ద డ్రీమ్ కంపెనీస్ ఆఫ్ హోల్ మై ఉస్మానియా క్యాంపస్. ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడు అనిపించింది అనమాట, ఓకే గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ కంపెనీ, అంతేగాని నువ్వు చిన్న చిన్న వాటి కోసం బాధపడ్డావు అని నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నమ్ముతా, ఏది జరిగినా మన మంచికే. సో ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఉంది కదండి పొద్దున, నాకైతే ఆ లగాన్ సినిమా గుర్తొచ్చింది. లగాన్ సినిమాలో ఊరందరూ వస్తారు, ఇట్లా పైకి చూస్తూ ఉంటారు మబ్బులని, ఆ మబ్బులన్నీ నల్లటి మబ్బులు వస్తాయి, వర్షం పడుతుంది 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 అని వెయిట్ చేస్తూ ఉంటారు, అవి వెళ్ళిపోతాయి. ఈరోజు అదే జరిగింది. దగ్గర వరకు వచ్చినాయి, దగ్గర వరకు వచ్చి పడుతుంది అంటే కాలే మేఘా పానీతో బర్సా అనే సాంగ్ ఉంటుంది, అందరు డాన్సులు చేస్తారు. ఈరోజు అట్లనే అయింది. అరే ఈరోజు చూడు ఎట్లుంటుంది చూడు, పిచ్చి మీద మనోళ్ళు ఆట ఆడుకుంటారని మనోళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా కొంతమంది అయితే నాకైతే మళ్ళీ ఈ సీన్ గుర్తొచ్చింది. రవితేజ ఉంటాడు కదా ఖడ్గంలా, ఓరీ అని ఇట్లా ముందుకొచ్చి అంటాడు కదా పృథ్వీరాజ్ని, ఆ సీన్ గుర్తొచ్చిందండి. వీళ్ళకి అట్లా ఉండి అరే లాయర్ గారు మీరు చెప్పండి సార్, జడ్జి గారు రెడీగా ఉన్నారు సార్, మీరేమో చెప్పట్లేదు అని వీళ్ళు రెడీగా ఆవేశపడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. అంటే అరే బాబు మీరు రవితేజ కాదు, అది సినిమా కాదు, పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, ఆవేశపడకండి అని నేను చెప్పిన వాళ్ళకి. ఓకే, సో మనం అనుకుంటున్నాం ఆయన లేకపోతే ఈరోజు మనకి రాలేదు, మనకి ఫేవరబుల్గా రాలేదు అని బాధపడుతూ ఉన్నాం. కానీ మనకు తెలియదండి ఏది జరిగినా మన మంచికే. మళ్ళీ ఇందాక అందుకోసమే అంటున్నా, ఏది జరిగినా మన మంచికే.
మనం ఇప్పటి వరకు చేసింది 80-20. మళ్ళీ చెప్తున్నా 80-20, ఎందుకంటే 80% మాత్రమే మన చేతిలో ఉంది, 20% మన చేతిలో లేదు. 80% ఏం చేసాం మనము? అందరము గొంతెత్తాము, మాట్లాడాము, సార్ ఇది కరెక్ట్ కాదు సార్ అన్నాము, అడిగాము, చెప్పాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, టీఎస్పీఎస్సికి వెళ్ళాము. నిన్న నేను కూడా హైకోర్టుకి వెళ్ళాను. మధ్యాహ్నం అంతా మధ్యాహ్నం వెళ్ళి 12 o'clock అక్కడ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఈ రోజు కూడా వెళ్ళాము, కానీ అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి రీచ్ అవ్వలేకపోయినా. మధ్యలోనే వచ్చేసరికి అయిపోయిందన్నది వాపస్ వచ్చేసాం. రేపు మొత్తం అక్కడే ఉంటున్నాము. ఓకే, నాతో పాటు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, ఇంకెంతమంది వస్తారో తెలియదు. అందరం అక్కడే ఉంటున్నాము, చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. 80% మనం చేస్తున్నాము, కానీ 20% మన చేతిలో లేదండి. మళ్ళీ చెప్తున్నా, 20% మన చేతిలో లేదని చెప్పి బాధపడొద్దు. లేదు అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు మంచే జరగబోతుంది, చెడు అయితే కాదు. నేను ఎందుకు ఈ వీడియో ఇక్కడ చేస్తున్నానంటే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మనం చాలా సందర్భాలలో వీ హ్యావ్ సీన్ న్యాయము మనకి మన పక్షాన ఉంటుంది. అదే న్యాయం అనేది ఎవరి పక్షాన ఉండాలో వాళ్ళ పక్షాన ఉంటుంది, ఆ టైం రావాలంతే. కానీ దానికి మనకి ఓపిక కావాలి అంతే. సో ధర్మో రక్షతి అని మనం రాస్తాం పేపర్లో, కానీ వెన్ ఇట్ ఈస్ టైమ్ టు ఇంప్లిమెంట్ అప్పుడు మనం ఆవేశపడతాం. ఇప్పుడు ఆవేశపడాల్సిన అవసరం లేదు. రేపు ఇంకా 2 కేసులు ఉన్నాయి, దాని మీద కూడా హోప్ ఉంది నాకైతే. ఇంకా ఇప్పటికి కూడా హోప్ ఉంది. హోప్ అయితే ఇంకా పోలేదు, కొన ప్రాణం మీద ఉంది. చాలా సందర్భాలలో ఇట్లాంటి కేసులు చాలా అయినాయి. క్రికెట్ మ్యాచ్లో 1 ball 6 runs కొట్టడం లేరు ఆ సిచ్యువేషన్స్. ధోని కొట్టిండు, మన 2018లో దినేష్ కార్తిక్ కొట్టాడు. మస్తు కేసులు ఉన్నాయి. జావేద్ మియాందాద్ పాకిస్తాన్లో ఎప్పుడో 1980s ఇండియా మీద కొట్టాడు. ఒకటే బాల్ 4 runs 6 runs ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. లాస్ట్ బాల్లో కూడా 6 runs కొట్టిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఏమో రేపు హూ నోస్, ఎందుకు మనము నిరుత్సాహపడుతున్నాం? నిరుత్సాహపడ్డా రేపు ఒకవేళ అనుకుందాం, లెటర్స్ టేక్, రేపు ఆస్పిరెంట్స్కి విరుద్ధంగా వచ్చింది, మెయిన్స్ పెట్టని. ఇప్పుడు అన్నిటికీ డిసైడ్ అయ్యి వచ్చారు కదా. ఇప్పుడు నిండా మునిగినోడికి సలేంది. మనం నిండా మునుగుదామని వచ్చినాము, చలో రాద్దాం, మళ్ళీ రాద్దాము. ఏమవుతుంది? కొంపలు మునిగిపోతాయా? మనం ఏమైనా బార్డర్లోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నామా అండి? సైనికులమా? ఓకే, మనం కష్టపడ్డాం. నేను నిన్న మొన్న నా వీడియోలోనే చెప్పాము, మనం కష్టపడుతున్నాం. కానీ ఆ కష్టం ఏదో ఇక్కడ చూపిద్దాం. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, మనం ఏం దేశం కోసం కొట్లాడట్లే కదా, మన భవిష్యత్తు కోసమే కొట్లాడుకుంటున్నాం కదా. ఇన్ కేసు టీజీపీఎస్సీ 1.0 పెడతా అనుకుందాం, మెయిన్స్ రాద్దాం. ఇంక ఆప్షన్ లేదు కదా. ఇంకేం చేస్తాం? మనం చేయాల్సినవి అన్నీ చేసినాము, మంచి మంచి లాయర్లతో చెప్పినాము, వాళ్ళకి మనము బ్రీఫింగ్ ఇచ్చినాము, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. మనకు బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో మనకు తెలియదు. మనకు సమ్హౌ వి డు నాట్ నో. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఫేవరో లేకపోతే ఇన్ అగేన్స్ట్ అస్ ఏదో జరుగుతుంది మొత్తానికి. సో దీన్ని యాక్సెప్ట్ చేద్దాము. చేసి మనము రేపు కూడా ఇంకా హోప్ ఉందండి. రేపు కూడా హోప్ ఉంది. నేను హోప్ పోగొట్టుకోదు, ఎందుకంటే మన లైఫ్లో ఉన్నదే హోప్. ఇప్పుడు మనం 100 సంవత్సరాలు బతుకుతామని ఎంత హోప్తో ఉన్నాం. మనం ప్రతి ప్లాను 100 years బతుకుతామనే చేస్తున్నాం కదా. రేపు ఏమన్నా రేపు 2 years అది చచ్చిపోతామని చేస్తున్నావా? ఎవ్రీవన్ ఈజ్ హోపింగ్ దట్ యూ విల్ లివ్ ఫర్ 100 years. మరి ఆ హోప్ ఉన్నప్పుడు ఈ హోప్ ఎందుకు ఉండదు అనేది నా క్వశ్చన్. ఇది కూడా హోప్ పెట్టుకోండి. ఇప్పుడు ద నేచర్ ఎట్లుంటుందంటే, ద నేచర్ అందరు కలిసి హోప్ పెట్టుకుంటే ఇట్ క్రియేట్స్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్. మీరు అది గమనించాలి. అంటే పాజిటివ్ ఎనర్జీ విల్ క్రియేట్ పాజిటివ్ రిజల్ట్స్. అంతేగాని మనం నీరు గారిపోయి అన్న అయిపోయింది అంటే సరే అయిపోతే ఏం చేస్తాం? ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ ఎవరి కోసం రాస్తున్నాం? మళ్ళీ అదే చెప్తున్నాం, ఎగ్జామ్ ఎవరి కోసం రాస్తున్నాం? ఎవరి కోసం రాయట్లేదు, నీ కోసం రాసుకుంటున్నాం. మనం ఏమీ దేశ సేవ చేయట్లేదు, మనం ఏమి యుద్ధంలో బార్డర్ మీద నిల్చొని చేయట్లేదు. కాబట్టి మన కోసమే రాస్తున్నాం. కాబట్టి ఇది మనం కష్టపడ్డం అయినప్పటికీ ఇదైతే గొప్ప త్యాగం అయితే మనది ఏం కాదు. వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ థింగ్, డెఫినెట్లీ గ్రేట్ థింగ్. బట్ ఇంకా మనకంటే చాలా రకాల త్యాగాలు చేస్తూ, మనకంటే చాలా రకాల హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. సోల్జర్సే అండి. నేను ఎప్పుడు సోల్జర్స్ పై ఎందుకు చెప్తా అంటే, మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం తింటున్నాం, తాగుతున్నాం, పండుకుంటున్నాము, అన్ని వీడియోలు చేసుకుంటున్నాం అంటే ఎవరు కాపాడుతున్నారు మనని? ఒక సోల్జర్ కాపాడుతున్నాడు, దేశం కాపాడుతున్నాడు. అసలు ఎట్లా అనిపించాలండి? మనకి గూస్ బంప్స్ రావాలి మనకి. అరే అంత అట్లా మనకి వాళ్ళకి ఏమో చెప్పండి. ఇప్పుడు అట్లాంటి క్యాండిడేట్ వాళ్ళకి తెలియదా పొలిటికల్ సిస్టంలో కరప్షన్ ఉంది వాళ్ళకి ఏందని? కానీ అయినా కానీ వాళ్ళు ఏ మోటివేషన్తో ఉంటున్నారు? చల్లనక, వాననక, ఎండనక, ఇదన్నీ వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు మోటివేషన్ లూజ్ అవుతున్నాం అనేది నా పాయింట్. అవని ఏదైతే అది అవని.
దిగుదాం, ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా పోదాం. అవునా? ఆ సినిమా ఉంటుంది హాట్ మిర్చి గర్ల్స్ అని, శ్రీహరిది. అందులో డైలాగ్ ఉంటుంది శ్రీహరిది ఎప్పుడు, న్యాయం కోసం ఎంత దూరమైనా పోతా అని. పోదాం, మనం కూడా పోదాం. ఏమవుతుంది లాస్ట్లో, ఏమైతే న్యాయం జరగకపోతే తుడుచుకొని వచ్చేద్దాం. కానీ మనం చేయాల్సింది మనం చేయాలి కదా. రేపు కూడా పోదాము, రేపు కూడా అంతనే అక్కడనే ఉంటా. రేపు చూద్దాం ఏమవుతుందో, చెప్పుదాము, సారి కలుద్దాము. అది మనం చేయాల్సింది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కన్విక్షన్. మీరు ఒక దాన్ని బిలీవ్ చేస్తే 100% బిలీవ్ చేయండి, 100% బిలీవ్ చేయండి, నమ్మండి, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయండి. దట్ విల్ గివ్ ద పాజిటివ్ రిజల్ట్స్ అని నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ వీ బిలీవ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకు వెన్ వీ నో దట్ సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, బట్ వీ స్టిల్ బిలీవ్ ద జ్యుడిషియరీ, లెట్ us బిలీవ్ ద జ్యుడిషియరీ అండ్ లెట్ us హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మెసేజ్ తీసుకోండి, ఎందుకంటే చాలా మంది ఈరోజు డిమోటివేట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ కోసమే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. అది మనము వాళ్ళని తిట్టుకోవడము, అరే లాయర్ గారు అట్లా చేసి ఉండాల్సింది కాదు, ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, ఉన్నాయి మనందరం కూడా రవితేజ లాగా ఫీల్ అవుతున్నాం. కానీ we do not know what equations he is solving behind the scenes. We do not know who are the other elements that are in the situation. మనకైతే తెలియదు కదా. సో ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి లెట్ us ఎక్స్పెక్ట్ ద బెస్ట్ రిజల్ట్స్, అది నేను అంటున్నాను అనమాట. సో ఇదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అండ్ రేపు మనకు ఫేవరబుల్గా వస్తుందని నేను 100% నమ్ముతున్నా. నేను నమ్మకపోతే వీడియో చేయకపోతుండే, 100% నమ్ముతున్నా. ఓకే, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక రాకపోతే నన్ను ఊరిదిస్తాను ఏంది, రాకపోతే అయితే పోయా నువ్వు చెప్పినావు, అది కాదు కదా. నేను నమ్ముతున్నా అంతే, దట్ ఈస్ మై నమ్మకం. సో మీరు కూడా నమ్మండి, ఎందుకంటే ఇందులో ఎవరు నష్టపోద్దు. ఇప్పుడు ఎవరైతే ఆ 15% 10% ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, మనం ఎక్కువ బాధపడేది ఏంటంటే వాళ్ళ కోసమే. సార్ మీరు రాస్తారు ఎగ్జాము, కానీ ఆ ఎగ్జామ్లో నిల్చోకపోతే ఎట్లా సార్ అనేదే కదా మనం కొట్లాడుతుంది. ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అనేది ఎందుకు అడుగుతున్నాం అంటే, వీఆర్ ఆస్కింగ్ జస్ట్ ఫర్ ఆల్ ద కోర్ట్ కేసెస్ ఉన్నాయి. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇవి మళ్ళీ పునరుత్పన్నం, ఇఫ్ దే పాప్డ్ అవుట్ అగైన్, మళ్ళీ వీ విల్ హ్యావ్ టు ఫేస్ ద ఇష్యూ అనే కదా మనం పోరాడేది. న్యాయబద్ధమైన పోరాటమే కదా. అడుగుతున్నది తప్పు కాదు కదా. మన కాన్స్టిట్యూషనే ఇచ్చింది, అడగండి. మనకి ఏ ఆఫీస్లో పోయినా గ్రీవియన్స్ బాక్సులు ఉంటాయి, మనకి కంప్లైంట్ లెటర్స్ ఉంటాయి. మనం అదే అడిగినాము, జ్యుడిషియరీ హెల్ప్ తీసుకుంటున్నాము, లాయర్స్ హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి చేయండి. లేదు ఇప్పుడు వేరైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ జరగాలి, GO 29 ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అన్న వాళ్ళు ఉన్నవాళ్ళు, అరే మీరు కూడా రండి సార్. మరి ఇప్పుడు నేను ఎట్లయితే ఒక వీడియో చేసినో మీరు కూడా రండి, ఎడ్యుకేటర్స్. నాలాంటి మూర్ఖులని, నాలాంటి ఉంటారు కదా బద్దకస్తులని, మేము చదువు కూడా తిరుగుతున్నాం కదా, మాలాంటి వాళ్ళకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మేము వింటాము, మేము ఎక్కడ తప్పు చేసినామో అని మేము కూడా అడుగుతున్నాం. చేయండి. మీరు ఎందుకు చేస్తలే వీడియోస్? మీరు కూడా చేయాలి. అంతేగాని కామెంట్ కిందకు వచ్చి ఏదో యూజర్ నేమ్ పెట్టి కామెంట్ రాయడం కాదు కదా. మీరు అట్లా రాసి ఏమొస్తుంది సార్? అట్లా ఏమైనా వస్తుందా? మీరు చేయండి. మీకు అంత కన్విక్షన్ ఉంటే యూ ఆల్సో కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అదర్ పీపుల్, వై దిస్ పీపుల్ ఆర్ ఫైటింగ్, ఫర్ వాట్ కాజ్ దిస్ పీపుల్ ఆర్ ఫైటింగ్, వై విల్ దిస్ పీపుల్ ఫెయిల్, వాట్ ఆర్ ద రీజన్స్ దట్ దే వుడ్ ఫెయిల్. యూ గివ్ అస్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అంతే. సరే TGPSC ఎలాగో వాళ్ళు కౌంటర్ఫిట్ ఫైల్ చేస్తున్నారు, కానీ మీరు ఇవ్వండి, మీరు ఎవరైతే పోరాడుతున్నారో. మేము అనేది అది. సరే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు, అందరం ప్రిపేర్ అవుతున్నాం, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. నేను ప్రిపేర్ కాకపోతే నేను ఏమి చెప్పాను. ఇందాక అన్నా కదా 80-20 మాత్రమే మన చేతిలో ఉందండి. 80% వీఆర్ డూయింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ. అంతే. మనం చేయాల్సిందే. భగవంతుడు అందులో చెప్పిండు కదా భగవద్గీతలో, కర్తవ్యం నీ వంతు, ఫలితం నా వంతు అని చెప్పాడు కదా. సో ఫలితం గురించి మనం ఏం ఆశించట్లేదు, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ప్రక్రియ కరెక్ట్గా ఉండాలి. ఎవరు అన్నా రాని, ఫస్ట్ ర్యాంక్ ఎవరన్నా రాని, మనలో ఆస్పిరెంట్స్ ఎవరన్నా రాని, కానీ కరెక్ట్ ఫెయిర్గా రావాలనేది కదా ప్రయత్నం. అంతే. దట్ ఈస్ వాట్ అవర్ ప్రయత్నం ఇస్. మనకి ఇక్కడ ఎవరు శత్రువులు లేరు, నాకైతే ఎవరు శత్రువులు లేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పక్కోడు చదువుతుందంటే నేను మస్తు హ్యాపీ ఫీల్ అవుతా, ఎందుకంటే నేను ఐ విల్ టేక్ ఏ వెరీ హెల్తీ కాంపిటీషన్. అరే వాడు చదువుతున్నాడు కదా, మనం కూడా హెల్తీ కాంపిటీషన్ తీసుకుంటాం, అంతేగాని మనం ఏం కొల్లుకోం కదా. అట్లనే అందరు ఆస్పిరెంట్స్ కూడా అంతే. అదే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ అగైన్ టాక్ టుమారో ఈవినింగ్, మోస్ట్లీ విత్ ఎ పాజిటివ్ నోట్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.